అది ఎంత మనోహరమైనది. అటువంటి ఐక్యత సంఘములో కలిగి ఉండాలి. అటువంటి ఐక్యత ఉన్నప్పుడే చూడడానికి మనోహరం. అంటే ఆ సంఘానికి వస్తేనే, లేదంటే అటువంటి ప్రజల మధ్య ఉంటేనే ఏదో తెలియనటువంటి గొప్ప సమాధానం ఉంటుంది. అలాంటి సమాధానము మనం సంఘముగా కలిగి ఐక్యతతో ఉండాలి. అటువంటి ఐక్యతను పాడు చేసేటువంటి ప్రతి ప్రయత్నాన్ని మనం ఏం చేయాలి? పాడు చేసి ఆ ప్రయత్నాలన్నిటినీ మనం మీరి దేవుని కొరకు బలంగా ఉండాలని ఈరోజు మనం దేవుణ్ణి, అటువంటి ఐక్యతను కలుగు చేసేటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాం. అయితే ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం వినడం కొరకు ముందుకు వెళ్దాం ప్రియులారా. నేను ఇంతకు ముందు ఒకసారి ఈ సబ్జెక్ట్ని ప్రారంభించి ఆ సమయంలో నాకు కొంత అనారోగ్య సమస్య వలన దాన్ని కంటిన్యూ చేయలేకపోయాను. అయితే అది చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క అంత్య దినాల్లో మనల్ని మనం సిద్ధపాటు చేసుకోవడానికి ఎంతో ఉపయోగకరమైనది కనుక ఆ సందేశాన్ని తిరిగి మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియులారా. మనందరికీ తెలుసు, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతూ, రోజు రోజుకి మానవుడి తాలూకా పరిస్థితి చాలా అగమ్య గోచరమైనటువంటి అశాంతితో నెలకూడినటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. వాతావరణం మారుతూ ఉంది. మనుషుల మధ్యలో ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి. దేశాల మధ్య యుద్ధాలు, కొట్లాటల గురించి వింటూ ఉన్నాం. మనుషుల్లో శాంతి, సమాధానము రోజు రోజుకి సన్నగిల్లిపోతున్నటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం ప్రియులారా. అయితే ఈ సంవత్సరం బ్లెస్సింగ్ యూత్ మిషన్కి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటి అంటే, అంత్యకాలపు సిద్ధపాటు. అంటే ప్రభువు రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండవలసినటువంటి అవసరతను మనం ధ్యానం చేసి, మన వ్యక్తిగతంగా ఆ రాకడ కొరకు ఆయుత్తపరచబడినటువంటి వారుగా ఉండాలని ఈ సంవత్సరం అంతా కూడా ధ్యానించడానికి దేవుడిచ్చినటువంటి అంశముగా ఆ అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ప్రియులారా. అంత్యకాలం అన్నప్పటికీ మనకి జ్ఞాపకం వచ్చేది ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథంలో అంత్య దినాల్లో సంభవించేటువంటి పరిస్థితులు అనేకమైనటువంటివి అక్కడ వివరింపబడి ఉన్నాయి. అయితే యోహాను రాసినటువంటి ఆ ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయాన్ని కానీ మనం చూస్తున్నట్లయితే 1:3 ఈ విధంగా రాయబడి ఉంది: సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడు సంగతులను గైకొనువాడును ధన్యుడు. సమయము ఏమైంది? సమీపించింది కనుక ఏమిటి మంచిది అని అంటే, ఈ గ్రంథములోని, అంటే ఈ ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి మాటలను చదివేవాడు, అలాగే వాటిని విని వాటి ప్రకారము ఆ సంగతుల్ని గైకొని చేయువాడు కూడా ఎంతో ధన్యుడు అని చెప్పబడుతూ ఉంది ప్రియులారా. ఇందాక ఆన్ చేయలేదనే? ఓకే ఓకే రైట్. అయితే ఈ ప్రకటన గ్రంథంలో మనం ఈరోజు ధ్యానించబోతున్నటువంటి ఒక సంఘాన్ని గురించి రాయబడుతుంది ప్రియులారా. 2వ అధ్యాయం చూసినట్లయితే ఆయన 7 సంఘాలని ఉద్దేశించి దేవుడు ఆ 7 సంఘాలకి 7 పత్రికలు రాయమని యోహానికి సెలవిచ్చిన దాన్ని బట్టి యోహాను 7 సంఘాలకి కూడా కొన్ని మాటలను రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయము 1వ వాక్యాన్ని చూసినట్లయితే మొట్టమొదటగా ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము అని, ఎఫెసు అనేటువంటి ఒక పట్టణంలో ఉన్నటువంటి దేవుని సంఘానికి దేవుడు యోహాను చేత ఒక విషయము రాయమని తనకి చెప్పినప్పుడు ఆయన ఆ మాటలను రాసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ యోహాను పత్రిక, ఈ యొక్క ప్రకటన పత్రిక కానీ మీరు చూసినట్లయితే మనందరికీ తెలుసు, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8లో చూసినప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు భూదిగంతల వరకు
నాకు సాక్షులుగా ఉంటారు. అంటే యెరూషలేములోను యూదయలోను భూదిగంతాల వరకు సాక్షులే ఉంటారని పరిశుద్ధాత్మ వారిపైన బహుబలంగా దిగి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి అపోస్తలులు, వారిలో ముఖ్యమైనటువంటి పేతురు అక్కడ వారికి వ్యతిరేకంగా ఉంటున్నటువంటి యూదులందరి మధ్య నిలబడి గొప్పగా వారి ముందు సాక్ష్యం ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ పరిశుద్ధాత్మ నింపుదలలో ఆ సాక్ష్యము చెప్పుట ద్వారా మొట్టమొదట ఆదిమ సంఘము అనేది ఈ భూమి మీద ప్రారంభించడం, క్రైస్తవ సంఘము అంటే క్రీస్తుని ఎరిగినటువంటి బిడ్డలు యొక్క సంఘము మొట్టమొదటగా స్థాపింపబడింది. ఆ తర్వాత 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఇలా చదువుకుంటూ వెళ్తున్నప్పుడు 8వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ ఏముందంటే ఆ సంఘానికి గొప్ప హింస కలిగినందువలన ఆ సంఘం అంతా కూడా చెదిరిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే ఇది మొదటి శతాబ్దంలో 65వ క్రీస్తు శకము 65లో సంఘానికి గొప్ప శ్రమ కలిగింది. ఈ శ్రమ కలిగినప్పుడు వారందరూ కూడా చాలా హింసింపబడ్డారు. సంఘాన్ని చాలా హింసించడం, సంఘాన్ని విశ్వాసం బట్టి వారి విశ్వాసాలను కొట్టడం, వారిని జైల్లో పెట్టడం, వారిని మరణానికి అప్పగించడం, ఇలాంటివి అనేకమైనటువంటివి జరుగుతూ వచ్చాయి. 67 క్రీస్తు శకం 67లో చూసినట్లయితే నీరో చక్రవర్తి ఆయన రోమా రాజుగా 67లో నీరో చక్రవర్తి రాజుగా అయ్యాడు. 70వ సంవత్సరంలో సంఘము అక్కడ ఉన్నటువంటి ఆ మందిరము కూడా యూదుల కొరకు కట్టబడినటువంటి ఆ మందిరము కూడా కూల్చబడింది. 92 క్రీస్తు శకం 92కు వచ్చినప్పటికీ డొమిషియన్ సీజర్ అనేటువంటి ఒక రాజు ఆయన రాజ్యరంగంలోకి వచ్చాడు. ఆయన రాజుగా వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఆయన నేనే దేవుడినని ఆయన ఏం చేశాడు, ప్రకటించుకున్నాడు. ఇక మీదట దేవుడు అనేవాడు ఎవరు లేరు, మీరు ఇక్కడ అక్కడ యేసు అని, లేదంటే మా గొప్ప దేవుడు యెహోవా దేవుడని, లేదంటే వేరే దేవుళ్ళు ఏది మీరు పూజించకూడదు. ఇక మీదట నా రాజు అయినటువంటి నన్నే మీరందరూ ఏం చేయాలి, పూజించాలి అని చెప్పి ఆయన ఎలాంటి చట్టం పెట్టాడంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు అక్కడ డొమిషియసే దేవుడు అని మీరు ప్రకటిస్తేనే, మీరు ఒప్పుకుంటేనే ఆ రాజ్యంలో మీకు ఏమైనా వసతులు కలుగుతాయి, ఆ రాజ్యంలో మీరు ఉండడానికి అర్హులు అని చెప్పి బహుబలమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చాడు. ప్రస్తుతం మన దేశంలోనూ కూడా చూసినట్లయితే ఇప్పుడు కూడా అలాంటి సంభవాలే జరుగుతూ ఉన్నాయి. మీకు తెలుసో తెలీదో ఇప్పుడు అందరూ విశ్వగురు అని ఒక వ్యక్తిని, నేను పేరు చెప్పడానికి ఇష్టపడటం లేదు కానీ ఒక వ్యక్తిని విశ్వగురు అని ప్రకటన చేసి ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు లేదంటే కొంతమంది మత సంబంధమైనటువంటి ఛాందసవాదులు విశ్వగురు అని ఒక వ్యక్తిని ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారు. ఆయన ఏంటంటే ఆయన కేవలం భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచాన్ని అంతటినీ ఏలడం కొరకు దేవుడు పంపించినటువంటి ఒక హైందవ గురువు అని చెప్పి ఒక వ్యక్తిని పైకి తీసుకొని వస్తూ ఉన్నారు. మీకు మనకి ఇంకా ఇటుపక్క అంత ఎక్కువ రాలేదు కానీ ఉత్తర భారతదేశంలో చూసినట్లయితే విశ్వగురు అని ఒక వ్యక్తిని ఇప్పుడు ఆరాధించడం మెల్లమెల్లగా ప్రారంభిస్తూ ఉన్నారు. దేవునికి సమరూపిగా, లేదంటే భారతదేశాన్ని కాపాడడానికి వచ్చినటువంటి గొప్ప రాజకీయవేత్త, పెద్ద గురువు, లేదంటే గొప్ప దేవుడి చేత ఎన్నుకోబడినటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పి ఆ వ్యక్తిని మెల్లమెల్లగా రాజకీయముల ద్వారా ఆయన ప్రపంచ శాంతికి విశ్వగురు అంటే ప్రపంచానికే ఆయన గురువు అని చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆ దినాల్లో కూడా వీరందరూ ఆ రాజు తనే దేవుడిగా ప్రకటించుకుంటున్నప్పుడు అక్కడున్నటువంటి క్రైస్తవ సంఘాలు, అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులు వీరందరూ కూడా చాలా సమస్యలు పడ్డారు. వారందరిని ఏమంటారంటే, యేసు లేదు, సిలువ లేదు, రక్షణ లేదు, మారు మనసు లేదు, అందరూ కూడా నువ్వెవ్వరైతే అవని ఏం చేయాలా, సీజర్ని దేవుడుగా
నువ్వు ఒప్పుకుంటేనే నువ్వు ఇక్కడ ఉండగలవు అని చెప్పి సంఘంని ఎలాగో అంటే విశ్వసించినటువంటి వారిని సింహాలకి ఆహారంగా వారిని పట్టుకొని రోడ్ల మధ్యలో అంటే వీధుల్లో వారి మీద తారు పోసి వెలిగించేసినటువంటి బ్రతుకుంటుండగానే వారి మీద తారు పోసి వెలిగించి క్రైస్తవుల్ని విపరీతంగా చంపడం మొదలుపెట్టారు. చాలా మనకి తెలుసు. అప్పుడే అపోస్తులు చాలా మంది వారందరూ కూడా హతసాక్షులుగా మరణించారు. 12 మంది అపోస్తులు కూడా ఎవరికి సాధారణమైనటువంటి మరణం జరగలేదు. అందరికీ కూడా విపరీతమైన శ్రమల ద్వారా వారందరూ కూడా హతసాక్షులుగా మరణించారు. దాంట్లో యోహాను అనేటువంటి శిష్యుడు మనకి తెలుసు. ప్రియులారా, యోహాను ఏం చేశారంటే దాని గురించి చరిత్రక ఆధారాల్లోనికి మనం వెళ్తే ఆయన ఏమంటారంటే సలసలా మరుగుతున్నటువంటి నూనెలో యోహాన్ని దించేశారు. యోహాన్ని దించినా కూడా ఆయన మరణం అవ్వకపోతే ఈయన ద్వారానే ఈ క్రైస్తవ్యం అనేటువంటి విశ్వాసం అనేది మన రాజ్యంలో బాగా విస్తరిస్తూ ఉంది కనుక ఇక్కడ ఉండడానికి ఈ వ్యక్తి యోగ్యుడు కాదు అని చెప్పి తన పట్టుకొని పద్మాసు అనేటువంటి ఒక దీవికి పంపించారు. ఆ దీవి ఎలాంటిదంటే ఒకసారి అక్కడికి పంపిస్తే తిరిగి మళ్ళా రావడానికి లేదు. అక్కడ వాళ్ళు ఉంటూ ఆ చెట్లది ఆ ఫలాలు ఏవో తినడం ఉంటే ఉండడం లేదంటే అక్కడే చనిపోవడం. మరి ఆ వ్యక్తి మరణంతో సమానం. అంటే సముద్రం మధ్యంలో ఎక్కడా దారి లేనటువంటి ఒక మారుమూల ప్రాంతమైనటువంటి ఒక పద్మాసు అనేటువంటి దీవిలోకి తీసుకుని ఏం చేశారు, యోహాన్ని వదిలిపెట్టారు. యోహాను వదిలిపెట్టిస్తే ఇక్కడ ఉన్నటువంటి సంఘానికి విపరీతమైనటువంటి శ్రమ వస్తూ ఉంది. అయితే ఈ విశ్వాసులకి ఆదిమ విశ్వాసులకి ఒక రకమైనటువంటి భయం పట్టుకుంది. ఏంటంటే ఇప్పుడు మమ్మల్ని నడిపించేటువంటి శిష్యులందరినీ ఏం చేశారు, హతసాక్షులుగా చంపేశారు. యోహాను ఒక్కడు ఉన్నాడంటే యోహాన్ని పద్మాసుకు పంపించేశారు. ఈయనంటున్నాడు నేనే రాజును, నన్ను మొక్కితే తప్ప ఇక్కడ మీరు ఉండలేరు అని చెప్పి సంఘాల మీద పడి విశ్వాసుల్ని చంపుతూ ఉన్నాడు. లేదంటే విశ్వాసుల్ని రకరకాల ఇబ్బందులు కలుగు చేస్తూ ఉన్నాడు. దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు మాకు ఇలాంటి పరిస్థితి అనుగ్రహింపబడింది? లేదంటే మా భవిష్యత్తు ఏమిటి? మమ్మల్ని ఎవరు నడిపిస్తారు? ఇతడు కైసరు దేవుడా లేదంటే ఇక్కడ ఎవరు దేవుడు యేసయ్య దేవుడా అనేటువంటి సంఘము కొంచెం తడబడుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు యోహానికి పద్మాసులో కనిపించి యోహానికి ద్వారా 7 సంఘాలకి రాయబడినటువంటి మాటల్లో ఎఫెసీయులు సంఘానికి రాయబడినటువంటి మాటని మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాం. ఆ పత్రికని మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రభు చిత్తమైతే రానున్న దినాల్లో ఒక్కొక్క సంఘం గురించి ఆ 7 సంఘాల గురించి ధ్యానం చేద్దాం. దయించి ఈ మాటలను మనం చక్కగా అర్థం చేసుకున్నట్లయితే అంత్యకాల పరిస్థితులు ఎలా ఉంటాయి, అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా నిలదొక్కుని మన విశ్వాసాన్ని కాపాడుకోగలం అనడానికి మనకి చాలా ఉపయోగకరంగా ఉండేటువంటి మాటలు కనుక ఈ మాటలు మిస్ అవ్వకుండా మీరు మీ మనసుని కేంద్రీకరించాలని కోరుకుంటూ ఉన్నాను ప్రియులారా. ఇంకోటి చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో రాసినటువంటి పత్రికలో 1వ కొరింథీయులు, 2వ కొరింథీయులు, 1వ పేతురు, 2వ పేతురు, 1వ తెస్సలోనికీయులు ఇలాగా 1, 2 ఉన్నాయి కదా. కానీ మనం చూస్తే ఇక్కడ ఎఫెసీయులకి ఒకటే పత్రిక రాయబడి ఉందని మనం అనుకున్నాం. కానీ ఇక్కడ రెండోది చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో ఎఫెసీయులకి రాసింది 2వ పత్రిక అనుకోవచ్చు. ఈ పత్రికలో చాలా ఆ సంఘానికి ఉన్నటువంటి పరిస్థితిని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ మాటలు లేదంటే అటువంటి పరిస్థితి మనలో కానీ మన సంఘములో కానీ మన కుటుంబంలో కానీ ఉంటే ఈ ఆదివారం ఆ మాటలను విన్నటువంటి మనల్ని మనం సరి చేసుకుందాం. దేవుని రాకడ కొరకు ఆయుధపరుచుకుందాం. ప్రియారా రండి చదువుకుందాం. ఇప్పుడు నేను చెప్పినంతా ఉపోద్ఘాతము లేదంటే ఒక ఇంట్రడక్షన్ నేను మీకు తెలియజేశాను. కానీ ఇప్పుడు ఆ సంఘమును గురించి మనం చదువుకుందాం. ప్రియారా ఇక్కడ చూసినట్లయితే ఎఫెసీలో ఉన్నటువంటి సంఘమునకు దూత ఇలాగు
వ్రాయమని చెప్పినప్పుడు ఆయన రాసినటువంటిది, ఇంకా చెప్పాలంటే 7 సంఘాలకి రాసినప్పుడు 7 సంఘాలకి కూడా మనం కలుపుకోవాల్సింది 4 అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఆ సంఘాలకి రాయబడి ఉన్నాయి. అంటే ఒక్కొక్క సంఘానికి రాసినప్పుడు 7 సంఘాలకి కూడా 4 ముఖ్యమైనటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి. అన్ని సంఘాలకి కూడా ఇది మనకి వర్తిస్తుంది. మొట్టమొదటిది ఏంటంటే, ఆ సంఘానికి రాసినప్పుడు మొట్టమొదటిది ప్రశంస అంటే కమాండేషన్ అంటారు. ఆ సంఘానికి దేవుడు మొట్టమొదటిగా ఒక ఉత్సాహాన్ని, ఒక ప్రోత్సాహాన్ని, లేదంటే వారు చేసిన దానికి పొగడుతూ కొన్ని పొగడ్తలు దేవుడు తెలియజేశాడు. మొట్టమొదటిది ఏంటి, మీరు వింటున్నటువంటి వారు నాతో చాలా జాగ్రత్తగా చెప్పాలి ప్రియులారా. ఒక్కొక్క సంఘానికి 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు రాశారు. మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ సంఘానికి మెచ్చుకోలు, పొగడత, లేదంటే చేసిన దాన్ని మెచ్చుకోలేని వారిని ఒక మెచ్చుకుంటూ కొన్ని మాటలు చెప్పాడు. ఒకటి ఏంటి, మెచ్చుకోవడం. రెండవది చూసినట్లయితే వారికి కొంత మందలించాడు. అంటే వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, దేవునికి నచ్చనటువంటి ఆయాసకరమైనటువంటి పరిస్థితులను బట్టి వారికి ఏం చేశాడు, దేవుడు మందలించాడు, హెచ్చరించాడు. రెబ్యూక్ అంటే లేదంటే గద్దించాడు అనొచ్చు. గద్దింపు మాటలు కూడా ఒక్కొక్క సంఘానికి రాశాడు. తర్వాత మూడవది చూసినట్లయితే వారికి ఒక వార్నింగ్ ఇచ్చాడు. అంటే మీ పరిస్థితి ఎలా ఉంది, ఈ పరిస్థితిని సర్ది చేసుకోండి, లేదంటే ఈ పరిస్థితి నుండి మీరు బయటపడండి. ఈ పరిస్థితి మంచిది కాదు. ఒకవేళ మీరు బాగుపడకపోతే, ఈ స్థితిని మారకపోతే, ఈ పరిస్థితిలో నుండి దాన్ని విడిచి మిమ్మల్ని మీరు సరి చేసుకోకపోతే మీకు కలిగేటువంటి గొప్ప ప్రమాదం ఒకటే ఉంది అని వారిని హెచ్చరించాడు. నాలుగోది చూసినట్లయితే, మీరు ఆ మాటలు, నా మాటలు విని సరి చేసుకున్నట్లయితే, మీ స్థితిని బాగు చేసుకున్నట్లయితే, మీ పాపము నుండి మీరు బయటకు వచ్చినట్లయితే, నేను మీకు ఒక వాగ్దానాన్ని, లేదంటే ఒక బహుమానాన్ని, మీరు సరి చేసుకొని మీ జీవితంలో మీరు బాగుపడిన దానికి ప్రతిఫలంగా నేను ఒక ఫలాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. ఇప్పుడు చెప్పండి ఏంటంటే, ఒక్కొక్క సంఘానికి రాయబడినటువంటి మొట్టమొదటిది ఏం చెప్పాడు, ఒక పొగట్ట. రెండవది చూసినట్లయితే ఒక గద్దింపు లేదంటే మందలింపు. మూడవది చూసినట్లయితే ఒక హెచ్చరిక, ఒక వార్నింగ్. అంటే మీరు కానీ బాగుపడకపోతే, నా మాట విని సరి చేసుకోకపోతే మీకు కలిగేటువంటి ఒక గొప్ప శ్రమ, లేదంటే మీకు వచ్చే ఒక శిక్ష తెలియజేశాడు. నాలుగవది చూసినట్లయితే, మీకు బాగుపడి సరి చేసుకున్నట్లయితే మీకు ఒక దీవెన నేను అనుగ్రహిస్తాను, మీకు ఒక ఆశీర్వాదాన్ని నేను ఇస్తాను, మీకు మంచి ఫలాన్ని నేను ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ ఎఫెసీయులు రాసినటువంటి పత్రికలో వారికి ఉన్నటువంటి మొట్టమొదటి ఏ విషయాల్లో వారిని పొగిడాడో, లేదంటే వారిని ప్రశంసించాడో, ఆ ప్రశంసని మనం చూద్దాం. రెండవ వాక్యాన్ని చూసినట్లయితే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. దేవుడు ఏమంటున్నాడు, ఎఫెసీయులు చూసి, నీ క్రియలు నేను చూశాను, నువ్వు నా కొరకు పడుతున్నటువంటి కష్టాన్ని నేను చూశాను. తర్వాత ఏమిటంటున్నాడు, నీ సహనాన్ని నేను ఎరుగుదును. ఎంత సహనం కలిగి, ఎంత ఓర్పు కలిగి ఉన్నావో నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము వహించి అలయలేదని నేను ఎరుగుదును. ఆ సంఘాన్ని గురించి ఏం చెప్తూ ఉన్నాడు అని చెప్తే, నీ క్రియలు
అంటే నీవు నన్ను నమ్ముకున్న తర్వాత నీవు చేస్తున్నటువంటి మంచి క్రియలు, నీ చేస్తున్నటువంటి భక్తి క్రియలు, నీవు చేస్తున్నటువంటి ప్రార్థన, నీవు చదువుతున్నటువంటి వాక్య ధ్యానము, నీవు నా కొరకు పడుతున్నటువంటి శ్రమ అంతా ఏమంటున్నాడు దేవుడు? నేను చూస్తూ ఉన్నాను. దేవుడు మనకి చాలాసార్లు మనకు అనుకుంటూ ఉంటాం, ఎవరు చూసి వచ్చారులే. సంఘంలో అయితే మనకి చూస్తారు, విశ్వాసుల మధ్యనైతే చూస్తారు. కానీ ఊరిలోకి వెళ్ళిన తర్వాత, ఊరు బయటికి వెళ్ళిన తర్వాత, నేను ఎక్కడెక్కడో ఉన్న తర్వాత ఎవరు నన్ను ఇక్కడ చూస్తారులే అని చాలాసార్లు అనుకుంటాం. ఈ అనుకోవడం ఎలాంటిదంటే, ఒక్కోసారి మంచి చేస్తున్నప్పుడు కూడా మనం మంచి చేస్తున్నది ఇది ఎవరు గుర్తిస్తున్నారు అని బాధపడేటువంటి క్షణాలు ఉంటాయి. అదే సమయంలో కీడు చేస్తూ ఎవరు చెయ్యి చూడటం లేదే కదా, కనుక నేను ఎలా బ్రతికినా పర్వాలేదు అని మనం చెడు చేసేటువంటి క్రియలు కూడా ఉంటాయి. ప్రియుల, రెండు మన జీవితాల్లో ఉంటాయి. ఒకటి, మంచి చేస్తాం కానీ మంచి ఎవరు చేయలేదని బాధపడతాం. మంచి చేస్తున్న దానికి ఎవరు నన్ను గుర్తించలేదని మనం అనుకుంటూ ఉంటాం. అదే సమయంలో కీడు చేసి ఎవరు నన్ను చూడటం లేదే, నేను చేసినా కూడా ఇక్కడ ఎవరికీ తెలియదు, నేను ఎలా బ్రతికినా కూడా అని చెప్పి లోకం ముందు వేషధారిగా కనపడటం కూడా చాలా వరకు జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, యోహాను పద్మాసులో ఉన్నాడు, ఎఫెసీ సంఘం ఎఫెసీలో ఉంది. కానీ ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల గురించి దేవుడు యోహానుకు చెప్పి రాయమంటూ ఏమంటున్నాడంటే, ఎఫెసీల తాలూకా ప్రతి క్రియను నేనేం చేస్తున్నాను, గమనిస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సింది, మన ప్రతి క్రియ దేవుడు తన యొక్క కవిలిలో రాసుకునేటువంటి దేవుడు. మనుషులు మనల్ని వాడుకొని వదిలేస్తారు. మనుషులు మన యొక్క మంచి క్రియను మంచి అంత తింటారు, లేదంటే పొందుకుంటారు. తర్వాత మనల్ని ఏం చేస్తారు, మర్చిపోతారు, విడిచిపెడతారు. లేదంటే ఆ క్రియను బట్టి ఒక్కొక్కసారి మనకి తప్పుడు సాక్ష్యం చెప్తారు. కానీ దేవుడు అంటూ ఉన్నాడట, మీరు ఏ క్రియనా, మీరు మనుషులు కాదు, నేను జీవము గల దేవుడిని, మీ ప్రతి క్రియను నేను చూస్తూ ఉన్నాను. కనుక ఇప్పుడు నేను మీకు చెప్పవలసినటువంటి రెండు మాటలు ఏమిటంటే, మీరు చెడు చేస్తూ దేవుణ్ణి మోసం చేస్తే దేవుడు చూస్తున్నాడు సుమా అని భయపడవలసినటువంటి అవసరత ఉంది. పిల్ల, ఎవరు చూస్తున్నారే అనుకోకు, నీ ప్రతి క్రియను దేవుడు చూస్తూ ఉన్నాడు. మనుషుల ముందు ఎట్లా ఉంటున్నావు, ఇంట్లో ఎలాగ ఉంటున్నావు, వెలుతురులో ఎలాగ ఉంటున్నావు, చీకట్లో ఎలా ఉంటున్నావు, అన్యుల దగ్గర ఎలా ఉంటున్నావు, సంఘములో ఎలా ఉంటున్నావు, ఎవరి దగ్గర ఏ వేషం వేస్తూ ఉన్నావో ప్రతి వేషాన్ని కూడా మనుషులను మోసం చేయొచ్చు. వేషాల ద్వారా మనుషులు మోసం చేస్తాం. మనం ఎంత భక్తిగా సంఘానికి వచ్చినప్పుడు అంత భక్తిగా నటిస్తాం, బయట ఉంటే అంత భక్తిహీనుడిగా అక్కడ నటిస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. అదే సమయంలో నువ్వేమో నిరుత్సాహపడుతున్నావేమో, నేను ఎంత చేస్తున్నా ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఎంతగా ప్రార్థిస్తున్నా కూడా నా దేవుడు నాకు సహాయం చేయటం లేదు, నేను ఎంతగా ప్రయాసపడుతున్నా నాకేమీ ఫలితం దక్కటం లేదు, అయ్యా నా జీవితంలో ఎందుకు ఈ సమస్య వచ్చింది, అయ్యా నా జీవితానికే ఇలాంటి శోధనలా, నేనెందుకు ఇది ఎవరు పట్టించుకోకపోతే, అయ్యో నేను భక్తిగా బ్రతికి వ్యర్థమేనా అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు ఎప్పుడు కూడా దాన్ని కూడా ఆయన గుర్తించేటువంటి దేవుడు. మనుషులు నిన్ను త్రోవ తొక్కొచ్చు, కానీ దేవుడు అన్నాడు అన్యాయసుడు కానే కాడు పిల్ల. అందుకని వీరు అంటున్నాడు, నీ క్రియలన్నింటినీ నేను చూస్తున్నాను. ఎఫెసీలో ఉన్నటువంటి సంఘమా, నీ క్రియలను, అవి చెడ్డ క్రియలను చూస్తూ ఉన్నాను, మంచి క్రియలను చూస్తూ ఉన్నాను. మంచి క్రియల గురించి చెప్పాలంటే నువ్వెంత మంచివాడు అంటే, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు కూడా నువ్వేమాత్రం కూడా తప్పుడు బోధల వైపు ఏమాత్రం కూడా నువ్వు తిరిగిపోలేదు. ఈ శ్రమలు వచ్చినప్పుడు నా దేవుని కొరకు నిలబడ్డావు నువ్వు.
నేను కొన్ని పరిస్థితులు నేను చూసినప్పుడు నీవు నా కొరకు సాక్షిగా నిలబడినటువంటి నీ సాక్ష్యాన్ని అంతటిని కూడా నేను గుర్తిస్తూ ఉన్నాను. కానీ ప్రియులారా, కొన్నిసార్లు మన వెంటనే ప్రతిఫలం రావచ్చు, కానీ కొన్నిసార్లు అది ఆలస్యం కావచ్చు. కొన్నిసార్లు దేవుడు చాలాసార్లు ఏంటంటే మనం చేసేటువంటి ప్రార్థనకట కొన్నిసార్లు దేవుడు ఏమంటాడంటే ఆమె అవును అంటాడు. కొన్నిసార్లు ఏమంటాడంట లేదు, నేను ఇది నా ఉద్దేశం నీకు కాదు అంటాడు. కొన్నిసార్లు దేవుడు ఏమంటాడంటే ఆగు, ఇది సమయం కాదు, సమయం ఉన్నప్పుడు, సమయం వచ్చినప్పుడు నేను చేస్తాను, అంతవరకు కూడా నీ సహనం కలుగు. చాలాసార్లు మనం ఏమనుకుంటూ ఉంటామంటే మన మానవ ఆలోచనలు తలంపులు ఎలా ఉంటాయంటే నాకు ఇదే కావాలి, నాకు ఇప్పుడే కావాలి, ఇది నాకు అవసరం ఉన్నదని మనము మన యొక్క అవసరాన్ని బట్టి ఆలోచన చేస్తాం. కానీ దేవుడట మన అంతాన్ని ఎరిగినటువంటి వాడు. ఆయన ఆదియు అంతమునై ఉన్నాడు. నిన్ను ఈ లోకములోనికి తీసుకొచ్చినటువంటి ఒక ఉద్దేశం ఉంది. నిన్ను సంఘములో పెట్టినటువంటి దానికి ఒక ఉద్దేశం ఉంది. నిన్ను ఒక కుటుంబంగా కట్టిన దానికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని మీరి నువ్వు వెళ్తున్నప్పుడు నీ జీవితం ఆయనలో ఉంది కనుక, ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక కొన్నిసార్లు ఏమంటాడు ఆయన, పర్లేదు ఇది నా చిత్తము కనుక నీవు ఇస్తాను, తీసుకో అంటాడు. అలాంటి దేవుడు తీసుకో అన్నాడు అని అంటే ఏ శక్తి కూడా దాన్ని ఆపలేదు. ఏ పరీక్ష మనల్ని ఆపలేదు, ఏ వ్యక్తి మనల్ని ఆపలేడు. ఆయన ద్వారం తెరిస్తే ఆయన ద్వారాన్ని ఎవరు మూయలేరు. పిల్లలు ఎవరు మూయలేరు. హన్నా గర్భము మూయబడింది, ఆమె పిల్లల కొరకు అర్థిస్తూ ఉంది. దేవుడు అన్న గర్భమును మూసినప్పుడు ఆమె ప్రతి వారం వెళ్తూ ఉంది, ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంది, బలులు అర్పిస్తూ ఉంది, ఎంతో భక్తి చేస్తూ ఉంది. భక్తి చేసిన హన్నా జీవితంలోనే అనేకమైనటువంటి శ్రమలు వస్తూ ఉన్నాయి. కానీ ఒకరోజు అన్న దేవుని దగ్గరికి వెళ్ళి ఒకరోజు వచ్చింది, దేవుడు తన మొర ఆలకించే రోజు ఒక రోజు వచ్చింది. ఆ రోజు హన్న దేవుని మందిరంకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే భర్త అర్థం చేసుకోలేదు, తన యొక్క అక్కడ ఉన్నటువంటి సేవకుడు అర్థం చేసుకోలేదు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఆ సేవకుని ద్వారా మాట పంపిస్తున్నాడు, మళ్ళా వచ్చే సంవత్సరానికి నీవు బిడ్డతో పాటు కుమారుడితో పాటు ఉంటావు. అన్నా నీ ప్రార్థన నేను ఆలకించాను. అంతకుముందు ఆలకించలేదా? ఆలకిస్తూనే ఉన్నాడు. కానీ ఆయన సమయం వచ్చినప్పుడు, ఆ ప్రార్థనకి జవాబు వచ్చినప్పుడు అంతవరకు మూయబడినటువంటి అన్నా గర్భము ఒకసారిగా తెరుచుకున్నటువంటి హన్నా గర్భాన్ని ఎవరు, ఏ సేవకుడు ఎవరు మూయలేరు. దేవుడు వచ్చే సంవత్సరానికంతా తనకి బిడ్డనిచ్చాడు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అయితే మనల్ని ఇవ్వలేదు అంటే దేవుడు మనల్ని ప్రేమించడం లేదా? కాదు. ఇచ్చాడు అంటే దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా? కాదు. ఆలస్యం చేశాడంటే దేవుడు నీకు విరుద్ధముగా ఉన్నాడా? నీ ప్రార్థన ఆలకించడం లేదా? కాదు. 3 జవాబుల్లో కూడా దేవుడు మారనటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమించే దేవుడుగానే ఉన్నాడు. ఎందుకంటే నీ కొరకు తన కుమారుని పంపించాడు, నీ కొరకు తన కుమారుని శిలువలో మరణం అయ్యేటట్టు చేశాడు. నిన్ను తన రక్తమిచ్చి, తన స్వరక్తమిచ్చి నిన్ను ఏం చేశాడు? కొనుక్కున్నాడు. నీకన్నా నీ తలలో వెంట్రుకలను లెక్కించినటువంటి వాడు. నీ తలలో ఏ వెంట్రుక పండిపోయిందో, ఏ వెంట్రుక నల్లగుందో ఆయనకి తెలుసు. మన వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో
ఏది నల్లగా అయ్యిందో, ఏది తెల్లగా అయ్యిందో, ఏది సగం సగం అయ్యిందో, దేనికి రంగు వేసామో, దేనికి రంగు వేయలేదో మనకి తెలుసా? లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నీ తలలోని వెంట్రుకలన్నింటినీ నేను లెక్కిస్తూ ఉన్నాను. ఈరోజు పడుకొని నువ్వు లేచిన తర్వాత ఎన్ని ఊడిపోయాయో, సాయంకాలంకి ఎన్ని కొత్తగా మొలిచాయో దేవుడు లెక్కిస్తున్నటువంటి. భయపడాల్సిన పని ఏం లేదు ప్రియుల. ఇక్కడ మీరు చెప్తున్నాడు, నీ క్రియలన్నింటినీ నేను ఎరుగుతున్నాను, నీకు ఎప్పుడు జవాబు ఇవ్వాలి నీకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు, నీవు నా కొరకు పడినటువంటి శ్రమ తెలుసు, నీవు ఇచ్చినటువంటి ఆఫరింగ్ తెలుసు, నువ్వేంటి నా కొరకు ధ్యానం చేస్తున్నావో తెలుసు, దురుపదేశాల వరకు తిరగకుండా ఎంత నిక్కచ్చిగా నిలబడుతున్నావో నాకు తెలుసు, ఎన్ని ప్రలోభాలు వస్తున్నా ప్రలోభాలకు లోబడకుండా నువ్వు నా కొరకు ఎలా నిలబడుతున్నావో నాకు తెలుసు. నిలబడినటువంటి సంగమా, నీవు భయపడవలసినటువంటి అవసరత లేదు అని సంఘాన్ని ఏం చేస్తున్నాడు? ప్రోత్సాహపరుస్తున్నాడు. సంఘములో ఉన్నటువంటి మంచి విషయాల్లో ఉన్నన్నింటినీ కూడా చెప్పి, నువ్వు చాలా మంచివాడివి, నీ క్రియలన్నింటినీ నేను ఎరుగుదునని చెప్తూ ఉన్నాడు. అయితే అన్ని ఎరిగినటువంటి దేవుడు ఆ సంఘములో ఉన్నటువంటి ఒక తప్పిదాన్ని కూడా ఎత్తి చూపిస్తూ ఉన్నాడు ప్రియుల. ఆ తప్పిదాన్ని రెండవదిగా చూసినట్లయితే ఏం చేస్తున్నాడు? 4వ వాక్యాన్ని మనం చూస్తే, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. ఇన్ని చేస్తున్నావే, నీ క్రియ నాకు తెలుసు, నీ ఓర్పు నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు, అన్నీ తెలిసిన ఒక్కటి మాత్రం నాకు నచ్చలేనిది ఒకటి ఉంది. ఎవరికి? ఏపీసీ సంఘానికి. మేబీ మనలో కొంతమందికి కూడా ఆ మాట వర్తిస్తుందేమో. ప్రభు అంటూ ఉన్నాడు, నాకు నచ్చదు నీలో ఒకటి ఉంది, నా నచ్చదు నీ బ్రతుకులో ఒకటి ఉంది, నాకు నచ్చనిది నీ జీవితంలో ఒకటి ఉంది. ఆ నచ్చనిది ఏమిటో తెలుసా? 4వ మాటలో, అయినను నీకుండిన ప్రేమ, మొదటి ప్రేమను, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద ఒకటి తప్పు మోపుతాను. ఒక తప్పు ఉంది, ఆ తప్పు నీ మీద మోపుతాను, ఆ తప్పుని ఈరోజు మీకు చూపిస్తాను. జాగ్రత్తగా విను. ఏంటో తప్పు తెలుసా? నీ మొదటి ప్రేమను నువ్వేం చేసావు? వదిలేసావు. మొదటి ప్రేమను నీ వదిలేసావు. 1992 ఆగస్టు 15కి ముందు, మేబీ మే నెల, జూన్ నెల దేవుడు వాక్యాన్ని, దేవుని యొక్క రక్షణని కోరుకొండ గ్రామానికి దేవుడు తీసుకొని వచ్చాడు. 1992 నుంచి మనం చూస్తే 95, 96 వరకు గొప్ప ఉజ్జీవ జ్వాలలు రగిలినటువంటి, ఆ ఉజ్జీవ జ్వాలల్లోండి పుట్టినటువంటి దీవెన సహవాసము, సంఘము. అప్పుడు ఉన్నటువంటి ప్రార్థన 24 గంటల ప్రార్థన, కొండ మీదకి ఏకాంతముగా వెళ్ళే చేసేటువంటి ప్రార్థన, వాక్యాన్ని కంఠస్థ చేసేటువంటి ప్రార్థన, వాక్యానికి ఎగ్జామ్స్ పెడుతూ ఉంటే దాని కొరకు రాత్రనగా పగలనగా చదివేటువంటి ధ్యానము, దేవుని వాక్యం అంటే ఆసక్తి, దుప్పే నీటి వాగుల కొరకు ఎదురు చూస్తున్నట్లుగా దేవుని కొరకు ఆశతో ఎదురు చూస్తూ, ఇంటి దగ్గర హింసిస్తూ ఉన్నా, ఏమిరా ఆ మతంలో మరి వెళ్ళిపోయావు, ఏమిరా నీ బ్రతుకేమైపోయింది, ఆ దేవుడిని వదులుతావా, మానేస్తావా, తన్నాలా, కొట్టాలా, అయ్యో హల్లెలూయా వచ్చాడు, వీడేంట్రా ఈ మతంలో చేరిపోయాడని రకరకాలైనటువంటి హింసలు. కానీ అవన్నీ ఏమంటున్నాడంటే ఆ సంఘానికి, నువ్వు మొదటి ప్రేమను అప్పుడు చూసానే ప్రేమ, ఆ ప్రేమను నేను కూడా చూశాను, ఆ ప్రేమను నేను చూశాను. నేను చూసినప్పుడు మిమ్మల్ని అందరిని బట్టి నేనేమైపోయాను? అబ్బా, ముగ్ధుడిని అయిపోయాను. కోరుకోటలో ఉన్నటువంటి ఈ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు అబ్బా అనుకున్నాను. కానీ 2025వ సంవత్సరానికి వచ్చినప్పటికీ ఈ ప్రేమ ఏమైపోయిందే అని దేవుడికి ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఆ మనిషినా ఈ మనిషి, ఆ విశ్వాసినా ఈ విశ్వాసి,
రాముడైనా ఆధారమైనా ఏమనుకుంటున్నాడు దేవుడు మనం చూసి? ఆ రాముడైనా రామునాయుడికి ఏమైంది? 94లో 95లో ఉన్నటువంటి రామనాయుడు ఎక్కడ? 2025కి వచ్చినట్టు రామనాయుడు ఎక్కడ? అయ్యో ఏడు మారిపోయాడు రామనాయుడు. దేవుడు ఆశ్చర్యపడిపోతున్నాడు. ఆశ్చర్యపడిపోయి అంటున్నాడు, ఏమైంది అంటే మీ మొదటి ప్రేమ ఎక్కడో మాయమైపోయింది, మీ మొదటి భక్తి ఎక్కడో ఆవిరైపోయింది, మీ మొదటి సమర్పణ ఎక్కడో కుంటుపడిపోయింది. ఒకసారి ఈరోజు మన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందుకనే ఆ దినాల్లో నెలకి బాప్తిస్తాలు, సంవత్సరం తిరిగితే బాప్తిస్తాలు, సంఘానికి దేవుడు ఆత్మల్ని కూరుస్తూ చేకూరుస్తూ సంఘం విస్తరిస్తూ ఉన్నటువంటిది. ఈరోజు ఆ సువార్త భారము, ఆ త్యాగము, ఆ దేవుని కొరకు పడేటువంటి శ్రమ కలిగినటువంటి మనస్సు ఏమైపోయిందంటే మారిపోయింది, మాయమైపోయిందని దేవుడు అంటున్నాడు. మీ మీద నేను ఒక తప్పు మోపాల్సి ఉంది. ఆ తప్పు ఇప్పటికీ మనలో ఉంటే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇలా ఏదో వచ్చి ఆ స్థానాన్ని కొల్లగొట్టింది, ఏదో వచ్చింది, రక్షణే ప్రథమం అనుకుంటున్నటువంటి దగ్గరకు వచ్చి మేబీ డబ్బు వచ్చిందా, పలుకుబడి వచ్చిందా, సమాజంలో గొప్ప ఇది వచ్చిందా, ఏంటి ఆ స్థానాన్ని ఆక్రమించుకుంది? అప్పుడు ఉన్నటువంటి సమర్పణ, అప్పుడు చర్చ్ అంటే రాత్రనక పగలనక, పగల స్కూల్కి వెళ్ళి పగల పనులకు వెళ్ళి రాత్రి వస్తే ఇక్కడ సిమెంట్ ఆడి ఈ చర్చిని కట్టడానికి ఈ చేతులతో పునాదులు తవ్వి, ఈ చేతులతో మట్టి మోసి, ఈ చేతులతో బుగ్గి తీసుకొని వచ్చి రకరకాలైనటువంటి పరిస్థితులు చేసి ఇంటి దగ్గరికి వెళ్తే ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నటువంటిది. కానీ ఇప్పుడు ఆదివారం 2 గంటలు రావడానికే బద్ధకం, 2 గంటల సేపు దేవుని సన్నిధిలో ఉండాలంటే కాలు పీకులు, నడువు నొప్పి, చిరాకు. ఏమైపోయింది సంఘంలోకి? వాక్యం మీద ఉన్నటువంటి ధ్యానం ఏమైపోయింది? యామరపాటు ఏమైపోయింది? చర్చికి వస్తే 2 గంటల పాటు హాయిగా ఫ్యాన్ కింద పడుకొని వెళ్ళిపోవడానికి సంఘానికి వాగుకని వస్తే ఉదయ్ కుమార్ గారికి తెలియకపోవచ్చు, రామన్నకి తెలియకపోవచ్చు, లేదంటే రామనాయుడికి తెలియకపోవచ్చు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను అన్నీ చూస్తున్నాను, నీవు ఏ ఉద్దేశంతో వస్తున్నావో చూస్తున్నాను, ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నావో చూస్తున్నాను, అన్నీ నాకు తెలుసు. నన్ను ఎవరు మోసం చేయలేరు సుమా, జాగ్రత్త సుమా అంటూ మన మీద నింద మోపుతున్నాడు దేవుడు. నిందకి మన స్పందన ఏమిటి? నింద లేదంటే వారి యొక్క మొదటి ప్రేమను విడిచిపెట్టే స్థితిని దేవుడు ఆశ్చర్యపడుతూ ఏమంటూ ఉన్నాడంటే, ఆ తర్వాత 5వ వాక్యంలో చూసినట్లయితే వారిని హెచ్చరిస్తూ వారికి కొన్ని సలహాలు ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా చూడండి, 5వ మాట ఈ విధంగా రాయబడింది, నీవు నీ స్థితిలో నుండి ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితే సరి, లేని ఎడల నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును నేను తీసివేసి నా రాజ్యమును నీతిని నీవు ఎప్పుడైతే వెతకడం ప్రారంభిస్తావో, నా రాజ్యముతో పాటు నా నీతితో పాటు నీవు వెతుకుతున్నటువంటి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఏమవుతాయి? అవి వాటంతలో వాటిగానే వస్తాయి. కానీ నువ్వు వాటిని వెతికి నన్ను వదిలితేవే, వాటిని వెతుక్కుంటూ నన్ను వదిలేసావే, వాటిని వెతికినంత వరకు కూడా అవి మీకు కానరాక రెక్కలు కట్టుకొని ఎగిరిపోతాయట. దేవుడు ఏమంటాడంటే ఆశీర్వాదాలు ఏమవుతాయట? రెక్కలు కట్టుకొని
నువ్వు పట్టుకున్న సీతాకోక చిలుకలు పట్టుకుంటావు. చిన్నపిల్లలకు ఉన్నప్పుడు నేను కూడా చాలాసార్లు ప్రయత్నం చేశాను. సీతాకోక చిలుక అలా ఎగిరి అక్కడ ఆగుతుంది ఒక దగ్గర, ఒక పువ్వు మీద ఒక ఆకు మీద వాళ్తుంది. వాళ్తే అనుకుని అబ్బా ఆగింది, మెల్లగా పట్టుకోవాలని ఏం చేస్తుంటాం, మెల్లగా అడుగులో అడుగేసి అంటే మెల్లగా వెళ్తే అది మనం పట్టుకున్నాం అన్నప్పటికీ ఏమవుతుంది, మన దగ్గరికి వస్తుంది, ఇంకొక దగ్గర అవుతుంది. పోనీ ఆగితే ఊరుకుంటుందా? దాని రంగులు చూస్తే, దాని తాలూకా వర్ణన చూస్తే మనకు ఎలాగుంటుంది, బా ఎంత అందంగా ఉందో, పచ్చగా ఉంది, లేదంటే రకరకాల రంగులతో ఉంది, ఈ సీతాకోక చిలుకను పట్టుకుంటే ఎంతో బాగుందని మనలో ఏం చేస్తుంది, ప్రేరేపణ కలిగిస్తుంది, ఆశ పుట్టిస్తుంది, ఎలాగైనా పట్టుకోవాలనేటువంటి ఒక మనసు పుట్టిస్తుంది. మళ్ళా ఊరుకుంటామా, వెళ్తాము, పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆశీర్వాదాలు ఎలా ఉంటాయట, సీతాకోక చిలకలాగా ఈ పువ్వు మీదకి నుంచి ఆ పువ్వు మీదకి, ఆ ఆకు మీద నుంచి ఇంకొక ఆకు మీదకి ఎగిరిపోతా ఉంటే జీవితాంతం పట్టుకోవడానికే ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నములే ఉంటాయట. కానీ అట ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతావు కదా, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నువ్వు కనిపెడతావు కదా, ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడి ఆయన కొరకు ఆ మొదటి ప్రేమతో ఆయన సేవిస్తావు కదా, అప్పుడు అవన్నీ కూడా ఏమవుతాయి, వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాయి. హల్లెలూయా. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? అవి వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాయి. కానీ నువ్వు వాటిని వెతుక్కుంటూ ప్రయాసపడాల్సినటువంటి అవసరత లేదు సుమా. జాగ్రత్త. ఈ సంఘానికి చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు ఏ స్థితిలో పడిపోయావో, ఏ స్థితిలో నుండి ఇప్పుడు ఏ స్థితికి దిగజారిపోయావో ఆ స్థితి నుండి మళ్ళా నీ మొదటి స్థితికి వస్తే సరి, లేదంటే కాకపోతే, ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా, కాకపోతే లేదంటే అంటే ఏదో మనకి చాచి లెంపగా కొట్టడానికి ఏదో ఒకటి ఉందన్నమాట. కాదంటే పిల్లల్ని ఏమంటాం, వింటే విన్నావు, లేకపోతే అంటే ఏముంటుంది, లేకపోతే అమ్మ చెయ్యి సరిగ్గా చంప మీద అంటుకుంటుంది, లేదంటే ఏమవుతుంది, బీపీ వాచిపోతుంది. అలా కదా ఇంకా మనం అలాగే చెప్తాం. లేదనుకో ఒక్కటి కొట్టానా మనం కండిషన్ పెడతాం, నువ్వు ఇది చెయ్యకపోతే ఏమంటున్నాడంటే నీ ఆ దీపస్తంభాన్ని నేనేం చేస్తాను, తీసివేసేస్తాను. దీపస్తంభం ఏమిటి? 7 దీపములను తన చేత పట్టుకున్నటువంటి వాడు అంటున్నాడు, ఎఫెసీ సంఘమా, నీవు కానీ ఆ మొదటి స్థితికి రాకపోతే ఆ దీపాన్ని ఏం చేస్తాను, తీసిస్తే ఏమవుతుందో తెలుసా? దీపాన్ని తీసిస్తే ఏమవుతుంది? రాత్రి దీపాన్ని ఆపిస్తే ఏమవుతుంది? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు కదా. దీపము వెలుగు లేకపోతే ఏమొస్తుంది? చీకటి. ఏమన్నా నిద్రపోయారండి కాదు కదా. దీపాన్ని ఆర్పేస్తే ఏమొస్తుంది? చీకటి వస్తుంది. అంతవరకు ఆ చీకటి ఎక్కడ ఉంది? అది అక్కడే ఉంది. అదేం చేస్తుంది? దీపం ఎప్పుడు పోతాదా అప్పుడు వచ్చేద్దామా అని కాచుకొని చూస్తుంది. పాపము, లోకము, చీకటి ఎప్పుడట ఎంత అవకాశం ఇస్తే చాలు అంత వేరం మనల్ని మూసేద్దాం, అంతే. వీటిని తోసేద్దాం, వీడి జీవితాన్ని పాడు చేసేద్దాం అని చెప్పట చీకటి ఎప్పుడు కూడా, లోకం ఎప్పుడు కూడా కాచుకొని ఉంటుందట. నేను దీపాన్ని తీస్తే నేను నిన్ను ఆర్పే అవసరం లేదు, నేను పాపంలో తోసే అవసరం లేదు. నా దీపాన్ని తీసేస్తే చాలు, తిరిగి నీ జీవితం అగమ్య గోచరం, అంధకారం అయిపోతుంది. జాగ్రత్త సుమా. నా వాక్యపు వెలుగును నీకు ఇచ్చాను, నా వెలుగును నీకు ఇచ్చాను.
నేను లోకానికి వెలుగునై ఉన్నాను, నిన్ను వెలిగించాలని వెలిగించాను, నువ్వు ఆ వెలుగును లోకానికి చూపించాలని నిన్ను వెలుగుమయంగా చేశాను. కానీ నువ్వు కానీ ఆ మొదటి స్థితిని మరిచి, ఆ మొదటి ప్రేమను మరిచి, ఆ మొదటి స్థితిలో నీవు ఉన్నటువంటి భక్తిని మరిచి నీవు కానీ జీవిస్తూ ఉన్నట్లయితే నేను ఎంతకాలం ఊరుకునేటువంటి వాడిని కాదు. ఏం చేస్తాను? ఆ దీపాన్ని తీసేస్తాను. జాగ్రత్త సుమ. ఒకసారి దీపం ఆరిపోయిందా మన జీవితం చీకటిమయమే. ఆ జీవితాన్ని ఇంకెవడు వెలిగించలేడు అంటూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. జాగ్రత్త సుమా. నేను దీపము తీయక ముందే, నీ దీపము ఆరిపోకముందే, నీ బ్రతుకులో ఇంకా వెలుగుంటుండగానే నీ స్థితిని సరిచేసుకో, నీ జీవితాన్ని సరిచేసుకో. నువ్వు బాగుపడి నార్మల్ స్థితికి రా. నువ్వు ఎక్కడ నేను పెట్టానో అక్కడికి రా. ఒకవేళ రాకపోయినట్లయితే ఆ తర్వాత మీరే ఫీల్ చేసుకోండి. రాకపోతే ఏం చేయబోతున్నాడో అది ఏమైనా జరగవచ్చు. తర్వాత చివరిగా చూసినట్టయితే 7వ మాటలో చూస్తే అంటూ ఉన్నాడు, 7వ మాటలో చూస్తే చెవి గలవాడు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట వినుగాక. చెవులు ఉన్నాయండి? అందరూ ఒకసారి చెవులు చూద్దాం. ఉన్నాయా లేవు చెక్ చేసుకుందాం. ఉన్నాయా? వదిలేసి వచ్చారంటే ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? అందరికీ 2 ఉన్నాయా? ఒకరికి ఎవరికైనా 1 ఉందా? చెప్పండి రా. అందరికీ 2 చెవులు వేసుకుని వచ్చాం. ఇంటి దగ్గర వదిలికొని తీసుకుని వచ్చాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే చెవి గలవాడు ఆత్మ చెప్పున సంగతులు వినుగాక. జయించు వానికి దేవుని పరదేశులోనున్న జీవ వృక్ష ఫలములు భుజింపని. హల్లెలూయా. ఎంతమందికి జీవ వృక్ష ఫలములు భుజింపాలని ఆశగా ఉంది? హల్లెలూయా. దేవుడు ఆదాముని ఏదోను తోటలో ఉంచినప్పుడట దేవుడు అక్కడ 2 వృక్షాలని పెట్టాడు. ప్రియులారా, అక్కడ మనం చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. అక్కడ 2 వృక్షాలను ఉంచాడు, 2 వృక్షాలను మొలపించాడు. ఒకటి ఏంటంటే జీవ వృక్ష ఫలములు ఇచ్చు చెట్టును, రెండవది ఏంటంటే మంచి చెట్టు తెలివినిచ్చు వృక్షమును. 2 వృక్షాలు నాటించాడు. అవి ఎవరి కోసం అంటే మన కోసమే. మీకోసము నా కోసమే. తన స్వహస్తాలతో దేవుడు మానవుడు చేసుకొని ఈ 2 ఫలాలు వాడికి తినిపించాలని ఆ 2టిని దేవుడు మలపించాడు. అయితే మనం ఏం చేశామంటే ఆజ్ఞ అతిక్రమించి జీవవృక్ష ఫలము తినలేదు. ఎందుకంటే సాతానుడు జీవవృక్ష ఫలం తింటే మనం సదాకాలం దేవుని పోలికతో బ్రతుకుతామని ఎరిగినటువంటి వాడుగా వాడు ఏం చేశాడంటే జీవవృక్ష ఫలాన్ని తినమని అవ్వకి ఆదాముకి ప్రేరేపణ కలుగు చేయలేదు. కలుగు చేస్తే మనకు మేలు చేసిన వాడు అయ్యిందేనేమో, కానీ మనకు మేలు చేయడం వాడి ఉద్దేశం కాదు. కానీ వాడు ఏం చేశాడంటే జీవవృక్ష ఫలం తినిపించలేదు, కానీ మంచి చెట్టుల తెలివినిచ్చేటువంటి జ్ఞానం ఇచ్చి దేవునికి విరుద్ధంగా జ్ఞానవంతులుగా అనుకుని ఏయ్ అని వెర్రవీగేటువంటి జ్ఞాన వృక్ష ఫలాలను మనకేమిచ్చాడు? ఇచ్చాడు. నాకు తెలియదు దేవుడు ఎవడండి, దేవుడు ఎవడు? కొంతమంది మాట్లాడుతుంటే చాలా నవ్వు వస్తుంది. దేవుడు అంటే ఏమి కాదు, సర్వసృష్టికర్తని భూమి ఆకాశం సృజించినటువంటి దేవుడు అంటే ఉంటే ఏడండి. ఎంత చక్కగా ప్రశ్నిస్తారో. కానీ ఆ మంచి చెట్లు తెలుగునిచ్చేటువంటి ఫలం ఇవ్వడం ద్వారా దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి దూరం చేశాడు. కానీ అంటున్నాడు నీ స్థితిని మార్చుకొని నీ మొదటి ప్రేమతో మొదటి స్థితితో నేను నిన్ను పెట్టినట్టు విధంగా నీవు నా కొరకు జీవిస్తే దేవుడు ఏమంటున్నాడంటే సార్ ఆ ఫలం ఉన్నదే, తినకుండా ఉన్నదే, ఆ ఫలాన్ని దేవుడట ఈ జ్ఞానంతో, ఈ బుద్ధిహీనమైనటువంటి జ్ఞానంతో ఈ ఫలం తింటే వీడు జీవితాంతం నాశనంతోనే జీవిస్తాడు తప్ప, లేదంటే జీవితమే ఇక మీదట నాశనకరం అయిపోతుంది అని చెప్పట దేవుడు ఆదాము అవ్వల నుంచి ఏదైనా తోటలోంచి బయటికి పంపించాడు. ఆ జీవ వృక్ష ఫలాన్ని ఇచ్చేటువంటి చెట్టుకి ఆయన ఏం చేశాడు? కావలి ఉంచాడు. కావలి ఉంచి అక్కడికి వెళ్ళనివ్వకుండా చేశాడు.
కానీ ఇక్కడేమంటున్నాడంటే, ఓ ఎఫ్సి సంగమా, ఓ దేవుని సంగమా, నీవు కానీ నా మాట విని నీ జీవితం బాగుపడితే నేనేం చేస్తాను? అవి ఆ ఫలాల్ని తినిపిస్తాను, జీవవృక్ష ఫలాల్ని తినిపిస్తాను. ఇప్పుడు అవి తింటే నీవు జీవించి ఉన్న మానవుడిగా సదాకాలము నాతో పాటు నాశనము లేనటువంటి మానవుడిగా, అంతము లేనటువంటి మానవుడిగా, దేవుని పోలినటువంటి మానవుడిగా నీవు నాతో పాటు పరలోకములో జీవించడానికి నేను నీకు స్థానాన్ని కల్పిస్తాను. హల్లెలూయా. ఈ మట్టి దేహంతో అశాశ్వతమైన జీవితాన్ని జీవించలేము. ఇది రోగము, ఇది రకరకాలైనటువంటి ఇబ్బందులు, ఈ రోగం, ఈ కట్టికి ఏం చేయాలి మనం? రోజు భోజనం, రకరకాలైనటువంటి వ్యామోహాలు, ఇవన్నీ ఇది ఉంటాయి. దీంతో పరలోకానికి వెళ్ళాము. కానీ అక్కడ ఆ జీవవృక్ష ఫలాలు ఇచ్చిన తర్వాత క్రీస్తు వలె స్వారూప్యము పొందినటువంటి మహిమా దేహము ధరించుకునేటువంటి ఆ నిత్య రాజ్యాన్ని నేను మీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఈ మాటను బట్టి మనం పరిశీలించుకుందాం. ఎఫ్సి సంఘానికి రాసినటువంటి ఆ మాటలు ఈరోజు మన బ్రతుకుల్ని కూడా సరిచేసేవిగా ఉంటే, ఆ మాటలు విన్నటువంటి వారము మనము కూడా ఆయన ఎడ నిరీక్షణ కలిగి మన జీవితాన్ని మళ్ళా ఆ ట్రాక్ పైకి, అంటే ఆయన పెట్టేటువంటి మార్గంలోనికి వచ్చి ఆ మార్గంలో ఎప్పుడైతే మనం బ్రతకడం మొదలు పెడతామో జీవవృక్ష ఫలాలు మనవే. దేవుడు మనందరినీ అటు జీవముతో నింపునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన ప్రకటన గ్రంథంలో ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి నాయన నీవు యోహాను చేత రాయించినటువంటి